మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులము అంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగువంశంలో పుట్టిన రురూరుడు లోకములో ఉన్న పాములను అన్నిటినీ నాశనం చేస్తుంటే, దానిని సహస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులము ఆస్తికుని వలన రక్షింపబడుతుంది. ఆ వృత్తాంతంను సవిస్తారంగా చెబుతాను, వినండి. పూర్వము భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణితో ఉన్న భార్య పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూసి ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు. అప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువునకు ఇచ్చి చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అని అగ్నికి భయం. అది కాక నిజం చెప్తే ముని శాపం ఇస్తాడు, అబద్ధం చెప్తే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పట్టుకోవచ్చు గాని అనృత దోషమును పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని అనుకున్నాడు. పులోముని చూచి అగ్ని ఇలా అన్నాడు, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు. తాను మొదట వివాహం చేసుకోదలచిన లలన ఆమె అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమను భుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదురుకు ఆమెకు ప్రసవం అయినది. బిడ్డ కింద జారిపడ్డాడు. అలా గర్భం నుండి జారిన వాడు కాబట్టి వాడికి చవ్వనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిపడిన చవ్వనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షణతకు తట్టుకోలేక పులోముడు అనే రాక్షసుడు భస్మం అయ్యాడు. అప్పుడు పులోమ బిడ్డని ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్ళ నుండి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. ఆ నదికి వధూసర అని బ్రహ్మనామకరణం చేశాడు. ఈ లోపల భృగు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టు తన కుమారుని భార్యను చూచాడు. జరిగింది తెలుసుకున్నాడు. అసలు నీవు పులోమ అని నా భార్య అని ఆ రాక్షసునికి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అడిగాడు. అందుకు ఆమె, నాదా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని నేను తమరి భార్య అని చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని పరిగెత్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల ఈ బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది పులోమ. భృగువునకు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా
వాడికి నా భార్య గురించి చెప్పావు, అందుకని నీవు సర్వభక్షవుడివి అగుదువుగాక అని అగ్నిదేవుని శపించాడు. అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అన్నాడు, మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కాని నా తప్పు ఏమీ లేకపోయినా నీవు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేని వాడను కాను. కాని కొట్టినా తిట్టినా పౌరుషమైన మాటలు పలికినా ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారం చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగువా, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడవు. ఏమి చేసినా నీకే చెల్లింది. సమస్త లోకములను హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేశావు. ఎలాగంటే ప్రతిరోజు వేదంలో చెప్పబడిన నిత్య నైమిత్తి కబలి విధానములలో బ్రాహ్మణుల చేత నాలో పేల్చబడిన హోమద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకొని పోయి దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కాని నీవు ఇచ్చిన శాపం ప్రకారం నేను సర్వభక్షకుడనైతే నేను అపవిత్రుడిని అవుతాను. ఇంకా నాకు హవిస్సులను తీసుకొని పోయి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత ఉండదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించిపోతుంది అని అన్నాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు జ్వలించడం మానుకున్నాయి. దేవక్రతువులు, యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రము లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి. దేవతార్చనలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జనమంతా ఆహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్లారు. వారు అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లారు. అందరూ కూడా పలుకొని బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుని పిలిపించాడు. ఓ అగ్ని, వ్యక్తమవుతున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోకపావకుడవు. అలాంటి నీవు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆ ముని వాక్కు ప్రకారము నీవు సర్వభక్షకుడివి అయినా నీకు ఔషధము ఎలా కలుగుతుంది? నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వము పవిత్రము అవుతుంది. పూజింపతగిన వారిలో నీవు అగ్రపూజుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటను ఆమోదించాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. తరువాత భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మదన సమయంలో అమృత కలశంతో పాటు కృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ఆ కృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి
రురురుడు అనే కుమారుడు జన్మించాడు. ఇది ఇలా ఉండగా విశ్వాసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ఆ ప్రమద్వరను ఈ రురురుడు ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరసు ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమద్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలో ఉన్న వారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురురుడు గుండె బద్దలు అయ్యేటట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్లిపోయాడు. ఒక చోట కూర్చొని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యయనములు, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించే వాడిని అయితే, నేను ఘోరమైన తపస్సు చేసిన వాడినే అయితే, నా మనస్సు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయ వలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. ఈ లోకంలో ఎంతో మంది మంత్రతంత్రములు నేర్చిన వారు, విశేషత్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా, ఒక్కరు కూడా ప్రమద్వరను ఈ విషయం నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి ధారపోస్తాను అని ఆక్రోశించాడు. అతని మొరను విని ఒక దేవదూత ఆకాశం నుండి ఇలా పలికాడు, ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశమున పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరము కాదు. కానీ దీనికి ఒక ఉపాయం మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకి ఇస్తే ఆమె విషయం నుండి విముక్తి పొందుతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ తేజస్సుతో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో భాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వర పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. కానీ రురుడికి మాత్రం తన ప్రేయస్కి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతున్నాడు. చెట్ల వెంట, పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒకరోజు డుండు బము అనే పామును చూచాడు. చిక్కింద్ర అని దానిని చంపడానికి కర్రపైకి ఎత్తాడు. ఆ డుండుబము అనే పాము భయపడి అతనితో ఇలా అంది, ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమి? నీవు మంచి తేజస్సు గల బ్రాహ్మణుడివి. ఈ పాములను చంపడం ఏమిటి అని అడిగింది. అందుకు, నా పేరు రురుడు, నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటు వేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము మానవాకృతి దాల్చి రురుడు ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? నీవు పాము కదా, మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవెవరు అని అడిగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పాముగా మారిపోమని చెప్పించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి అంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా, నా మాట తప్పకుండా జరుగుతుంది. కానీ నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు.
అతన్ని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. అది సరే, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా, ఇది ఏమి పని? ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితం కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణుడు అహింసాపరులు కదా, వారు హింస చేయరు. ఎదుటివారు హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు. జనమేజయుడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములను అన్నింటినీ యాజ్ఞలో భస్మం చేస్తుంటే ఈ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడు కదా వారించాడు, నాగలోకంను రక్షించాడు. మరి నీవు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అన్నాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు, పాములను చంపడం మానుకున్నాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు: ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా, అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడిగారు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు: ఈ మహాభారతం ఆది పర్వము ప్రథమ శ్వాసము సంపూర్ణం.